ఓం సాయిరామ్. మనమందరము కూడా శ్రీ సాయి సచ్చరిత 5వ అధ్యాయంలో చదువుతాం. శ్రీ గంగాగిరి మహారాజు షిరిడీకి వచ్చి కడవలతో నీరు మోస్తున్నటువంటి బాబాను చూసి బాబా యొక్క మహత్తును మొట్టమొదటిసారి షిరిడీ ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో, ఎందుకంటే గంగాగిరి మహారాజు ఆ రోజుల్లో అనేక ప్రాంతాల్లో నామసప్తాహాలు చేస్తూ భగవంతుని పైన జనానికి భక్తిని మరియు శ్రద్ధను కలిగించేటువంటి విధంగా వారి కార్యాచరణ ఉండేది. అటువంటి గంగాగిరి మహారాజు షిరిడీకి వచ్చి బాబాను చూసి ఈ అమూల్యమైనటువంటి రత్నం షిరిడీ జనులకు లభించింది, షిరిడీ జనులు అదృష్టవంతులు అని చెప్పారు. అటువంటి గంగాగిరి మహారాజుకు సంబంధించినటువంటి పరంపరలో ఉన్నటువంటి శ్రీ రామ్గిరి మహారాజ్ గారిని ఈరోజు మనం కలవబోతున్నాం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో మనమే అనేకం చదువుతాం. అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి పనిలో ఎప్పుడూ సాయి టీవీ ముందుంటుంది. అందులో భాగంగా ఈసారి మనం గంగాగిరి మహారాజు గారి యొక్క అభిప్రాయం బాబా పట్ల, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సాయిరామ్ महाराज जी. साईराम, हम पूरा दुनिया में साई भक्त 5वें अध्याय में गंगागिर महाराज का उल्लेख कर रहे. गंगागिर महाराज शिरडी की जाके वो टाइम तक लोगों के बाबा का महत्व नहीं मालूम हुआ. गंगागिर महाराज बोल के एक तरीका से बोलने तो साई बाबा का महत्व बहिर्गत किया गंगागिर महाराज. आप कैसा करते? गंगागिरी महाराज का उस समय पूरे महाराष्ट्र में नाम था, क्योंकि गंगागिरी महाराज का जो अखंड हरिनाम सप्ताह होता है, आज भी होता है. साईं बाबा के समाधि शताब्दी वर्ष के समय भी शिरडी में वो सप्ताह हमने किया था, शिरडी वालों के आग्रह से. तो गंगागिरी महाराज का पूरे महाराष्ट्र में उस सप्ताह के माध्यम से नाम था. लाखों लोग गंगागिरी महाराज को मानते थे. और गंगागिरी महाराज का जो कार्य था वो भूखे को अन्न देना, और सप्ताह के माध्यम से गरीबों को, भूखों को अन्न देने का प्रारंभ गंगागिरी महाराज ने किया. और जो व्यसनाधीन लोग होते थे उनको व्यसन से मुक्त करने के लिए और भजन में लगाने के लिए गंगागिरी महाराज ने प्रयास किया. और उस समय की बात है, गंगागिरी महाराज जब शिरडी में आए हुए थे तो शिरडी में चर्चा चल रही थी एक सप्ताह के बारे में. तो अचानक गंगागिरी महाराज के दृष्टि में एक महात्मा दिखाई दिए जो कच्चे घड़े से एक पानी लेकर के किसी पौधे को डाल रहे थे. और अचानक गंगागिरी महाराज की दृष्टि उनके ऊपर पड़े और गंगागिरी महाराज चकित होकर के कहने लगे, अरे ये मूर्ति यहाँ कैसे आई? ये तो शिरडी वालों का बहुत भाग्य है कि ये हीरा है, और शिरडी को आगे यही हीरा शिरडी को चमकाएगा. तो महात्माओं को जानते हैं. तो उसी समय गंगागिरी महाराज ने साईं बाबा को पहचान लिया था. और साईं बाबा के उस समय 22 साल की उम्र होगी, और गंगागिरी महाराज की उम्र थी 59 साल की. तो इनका उम्र का इतना फर्क था. तो गंगागिरी महाराज का वो शब्द सुनकर के शिरडी वाले भी चकित हुए. शिरडी वाले ने उनको पहचाना नहीं था, क्योंकि संत तो अपने स्थिति में अपने मस्ती में रहते हैं. साईं बाबा तो अपने मस्ती में थे कि संत का लक्षण होता है कि वो किसी को बताते नहीं, किसी को दिखाते नहीं, और छुपाते रहते अपने आप को. तो गंगागिरी महाराज के कहने से लोगों को समझ में आया कि साईं बाबा कोई साधारण व्यक्ति नहीं है. तब से उनको लोग बाबा मानने लगे. तो ये संबंध गंगागिरी महाराज का है. సత్పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే వారు మాత్రమే మరొక సత్పురుషులను, మహాత్ములను గుర్తించగలుగుతారు. గంగాగిరి మహారాజు దేశమంతా కూడా ఒక గొప్ప మిషన్తో పనిచేస్తున్నారు. జనాలందరినీ కూడా భగవంతుని యొక్క నామస్మరణలోకి తీసుకురావాలి, అదేవిధంగా జనుల్లో ఉన్నటువంటి వ్యసనాలను తొలగించాలి, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నాన్ని పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో గంగాగిరి మహారాజు ఆ కార్యాచరణ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో షిరిడీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కడవలు మోస్తున్నటువంటి బాబాను చూసి ఆశ్చర్యచకితులయ్యారట.
ఆశ్చర్యచకితులై ఈ షిరిడీ నేల ఎంతో పుణ్యం చేసుకుంది, ఇది రేపు ప్రపంచానికి ఇదొక కేంద్ర బిందువు కాబోతుంది ఆధ్యాత్మికతకు అనేటువంటి విషయాన్ని ఆ రోజు గంగాగిరి మహారాజు చెప్పారట. గంగాగిరి మహారాజు ఏదైతే చెప్పారో ఈరోజు మనము దాదాపు 150 సంవత్సరాల తర్వాత షిరిడీ యొక్క వైభవాన్ని చూస్తున్నాం. ఆ వైభవం గంగాగిరి మహారాజు ఏదైతే చెప్పారో అమూల్యమైనటువంటి రత్నం షిరిడీలో ఉందని, షిరిడీ యొక్క ఖ్యాతి ఎక్కడికో దిగంతాలకు వ్యాపిస్తుందనేటువంటి విషయాన్ని గంగాగిరి మహారాజు ఆ రోజే చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి గంగాగిరి మహారాజుకి సంబంధించినటువంటి వారి స్థానంలో ఈరోజు మనం ఉండి వారి పరంపరకు సంబంధించినటువంటి రామ్గిరి మహారాజ్తో మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఇది బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. महाराज जी और एक बात है, उस टाइम में गंगागिर महाराज जाके बाबा का महत्व प्रकट किया. अभी दुनिया में क्या चल रहा, साईं बाबा कौन है, उसका जाति क्या है, इसका मत क्या है, ये उसमें चल रहा. ये कैसा सोच? संत तो जाति पंथ से परे रहते हैं. किसी जाति पंथ से संत का कोई महत्व नहीं है, संबंध भी नहीं है. दूसरी बात यह है, कुछ लोग साईं बाबा को मुसलमान ठहराने का प्रयास कर रहे हैं. वो बात गलत है. साईं बाबा जहां रहते थे उस समय वो खाली पड़ी हुई जगह थी मस्जिद, लेकिन साईं बाबा उसको द्वारका माई कहते थे. तो द्वारका माई ये शब्द तो किसी इस्लाम में है नहीं. दूसरी बात यह है कि बाबा या वहां आरती करते थे, वहां धुना जलाते थे, वहां पूजा पाठ चलता था. तो इस्लाम में कोई पूजा पाठ है ही नहीं. इस्लाम में धुना भी कोई जलाता नहीं. आज भी वो जो बाबा ने जलाया वह धुना आज भी जल रहा है. तो बाबा तो एक सनातनी महात्मा थे और हिंदू मुस्लिम ये भेद भी उनके पास था नहीं. संत के पास कोई भेद नहीं रहता है. आत्मा किसी जाति का नहीं होता है, आत्मा किसी धर्म का नहीं होता है. आत्मा तो हर जाति धर्म का, कोई जीव मात्र का भी आत्मा वही होता है और आत्मा ही तो परमात्मा है. और यही तो बाबा ने समझाया है. तो बात यह है, वहां रामनवमी का जो जन्मोत्सव होता है वो भी प्रारंभ साईं बाबा ने किया है. कृष्ण जन्माष्टमी का उत्सव का प्रारंभ भी बाबा ने किया है. तो यदि बाबा मुसलमान होते तो मुसलमान तो कोई राम जन्मोत्सव करता नहीं है, कृष्ण जन्मोत्सव करता नहीं है. आज भी शिरडी में राम जन्माष्टमी बहुत बड़ा उत्सव होता है. दूसरी बात यह है, कृष्ण जन्माष्टमी का भी उत्सव वहां बड़ा होता है. और गुरु पूर्णिमा, साईं बाबा को सब लोग गुरु मानते हैं और भक्त अपने गुरु को भगवान माने, उसमें कोई बुरी बात नहीं है. हम तो हमेशा श्लोक कहते हैं, गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. यदि गुरु साक्षात परब्रह्म है तो परब्रह्म मान करके कोई गुरु की पूजा करता है तो वो कोई गलत बात नहीं है. और दूसरी बात, बाबा का जो परमार्थ था वो सनातन से ही जुड़ा हुआ था और इसीलिए कोई बाबा को किसी जाति से बांधना चाहते हैं तो बात गलत है. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబాకు ఒక మతాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు, కానీ అది సరైనటువంటిది కాదు. బాబా వారి జీవిత పర్యంతము కూడా వారి జీవన ప్రస్థానాన్ని చూస్తే వారు ఉంటున్నటువంటి దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అదేవిధంగా దునిని వెలిగించారు. ఎప్పుడూ కూడా సనాతన సాంప్రదాయాన్ని వారు ఎంకరేజ్ చేశారు. ఇటువంటిది ఎక్కడా కూడా ఇస్లాంలో ఉండదు కదా. ఎవరైతే మూర్ఖత్వంతో వాదిస్తున్నారో వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సాధు సత్పురుషులకు కులం మతం జాతి అనేటువంటిది ఉండదు. ఆత్మకు ఉండేటువంటి కులాన్ని ఎవరినైనా చూపెట్టమని చెప్పండి, ఆత్మకు ఉండేటువంటి మతాన్ని ఎవరినైనా రుజువు చేయగలుగుతారా అని చెప్పి గంగాగిరి మహారాజు చెప్తూ ఉన్నారు. అంతేకాదు సాధు సత్పురుషులను అర్థం చేసుకోవడం అత్యంత సంక్లిష్టమైనటువంటి విషయం. అదేవిధంగా శ్రీ సాయిబాబా సనాతనుడని చెప్పి మనము చెప్పడానికి ఆధారం అనేకం ఉన్నాయి. అందులో వారు జరిపించినటువంటి రామనవమి ఉత్సవం, శ్రీకృష్ణ జన్మోత్సవం, ఇటువంటి అనేక సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా శ్రీ సాయిబాబా వారు ఘనంగా నిర్వహించారు. అటువంటి వారిని హిందూ ధర్మం నుంచి, సనాతనం నుంచి ఏ విధంగా వేరు చేయగలుగుతాం? ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గంగాగిరి మహారాజ్ యొక్క పరంపర వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పరంపర. అటువంటి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గంగాగిరి మహారాజ్
ఆ తర్వాత ఈరోజు పరంపర కొనసాగుతున్నటువంటి రామ్గిరి మహారాజ్, వీళ్ళందరూ కూడా బాబాలో దైవత్వాన్ని చూస్తున్నారు. వారికి వైష్ణవానికి అదేవిధంగా విష్ణు స్వరూపానికి ఏమాత్రం కూడా భేదం లేదనేటువంటిది వారు చాలా అనుభవపూర్వకంగా వారు చెప్తున్నటువంటిది. महाराज जी बाबा का पूजा पाठ में पूरा शिरडी माझे पंडरीपुरा सोचता बाबा को वैष्णव संप्रदाय, गंगागिर महाराज भी वैष्णव संप्रदाय में है. बाबा का अभी वैष्णव संप्रदाय स्पष्ट उधर दिखता ना. हाँ, वो जो शिरडी माझे पंढरपुर शब्द है, महाराष्ट्र में जो भगवान विठ्ठलनाथ का मंदिर है पंढरपुर में, तो आद्य शंकराचार्य ने भी उनका वर्णन किया है. महायोग पिठे तटे भीमरथ्या वरम पुंडरीकाय दातुन मुंदयहि समागत तिष्ठन्त मानंद कंदम परब्रह्मलिंगम भजे पांडुरंगम. ये परब्रह्म जो है वो विठ्ठल के रूप में पंढरपुर में आए हैं और उन्होंने अपने कमर पे ऊपर हाथ रखे हुए हैं. तो शंकराचार्य कहते हैं प्रमाणम भवाब्दिर इदम मामकानाम नितंब कराभ्यम धृतोन तस्मात् विधातृ सत्यर धृतो नाभिकोशः परब्रह्मलिंगम भजे पांडुरंगम. इसका अर्थ यह है कि कमर के ऊपर हाथ रखने का उद्देश्य कि भगवान कहते हैं कि मेरा जो भक्त है उन भक्त को भव सागर वो कमर इतना ही खोल है, उससे ज्यादा नहीं है. और दूसरी बात ये अंगुष्ठ है, अंगुष्ठ नाभि की ओर रखा हुआ है. तो नाभि की ओर अंगुष्ठ रखने का उद्देश्य है कि ब्रह्मलोक मेरे भक्त के लिए केवल नाभि इतना ही दूर है, यह बताने के लिए कमर के ऊपर हाथ रख करके जो अपने भक्तों को आशीर्वाद देते हैं विठ्ठल भगवान, उसको वो पंढरीनाथ कहते हैं. और साईं बाबा के आरती में भी कहा है शिरडी माझे पंढरपुर. तो गंगागिरी महाराज भी पंढरपुर जाते थे और भगवान विठ्ठलनाथ के दर्शन करते थे, और साईं बाबा भी पंढरपुर विठ्ठलनाथ भगवान के भक्त थे. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గంగాగిరి మహారాజు బాబాను చూసిన వెంటనే వారు మహాత్ములని గమనించడమే కాదు, ఈరోజు జరుగుతున్నటువంటి బాబా పూజా తంతులో కూడా బాబాకు వైష్ణవ సాంప్రదాయంలో పూజాతంతు జరుగుతుంది. అంతేకాదు శంకరాచార్య భాష్యం ప్రకారం ఎవరైతే జనుల ఉద్ధరణ కోసం అవతరిస్తారో వారందరూ కూడా భగవంతునితో పరమాత్మునితో సమానం. అదేవిధంగా విఠలుడు ఏ విధంగా అయితే ఇటుక రాయి పైన నిల్చొని భక్తులకు దర్శనం ఇచ్చారో, వారు నడుం పైన చేయబెట్టుకొని ఉంటే భవసాగరాన్ని భక్తులను భవసాగరాన్ని దాటించడానికి అది సూచిక. మరొక వేలు నాభి వైపు చూపెడుతుంది విఠలుడిది. అంటే మీకు వైకుంఠం ఎంతో దూరంలో లేదు, మీ చేతికి మీ యొక్క నాభి ఎంత దూరం ఉందో, మీరు భగవంతుని స్మరణలో ఉంటే అంత తేలికగా మీరు ఆ గమ్యస్థానాన్ని చేరుకుంటారు, వైకుంఠాన్ని చేరుకుంటారు అనేటువంటిది. అదేవిధంగా బాబా కూడా తన భక్తుల అటువంటి మార్గాన్ని చూపెట్టారు. భవసాగరాన్ని దాటడానికి ఈ కలియుగంలో గురునామస్మరణ, గురువు యొక్క ఆరాధన, ఇటువంటివన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి అని చెప్పి బాబా కూడా విఠలుడు చెప్పినటువంటి దానికి సారూప్యతతో ఉన్నటువంటి ఆ భావనతోటే తన భక్తులను నడిపించారు. అనేక మంది భక్తులకు విఠలుడిగా భావన కలగడంతో వారు అందుకనే ఈరోజు బాబా హారతిలో షిరిడి माझे पंढरीपुरा అనేటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. महाराज जी और एक बात है, हम साईं भक्त मैं बाबा को ऐसा प्यार से बुलाते साई राम साई राम साई राम. अब दुनिया में कोई दुश्मन बोलते थे राम को हटा दो, आप साई को स्मरण करो. नहीं, साई राम तो कहते हैं, साई और राम अलग कैसे हो सकते हैं? संत और भगवंत उसमें कोई भेद है ही नहीं. जैसे आद्य शंकराचार्य ने कहा है, श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम ग्रंथ कोटि भी, करोड़ों ग्रंथ का सार मैं आधे श्लोक में बताता हूं. शंकराचार्य कहते हैं ब्रह्म सत्यम जगत मिथ्या जीवो ब्रह्मैव नापरः. ये जगत मिथ्या है और ब्रह्म ही सत्य है और जीव और ब्रह्म एक ही है. तो ये तो ज्ञान संतों ने भी दिया है. और भगवान और हम उसमें कोई भेद है ही नहीं. और गुरु तो परमात्मा का परब्रह्म का स्वरूप ही होता है, इसलिए गुरु का भजन हम भगवान मानकर कर सकते हैं, उसमें कोई गलत बात नहीं है. तो इसीलिए राम और साई अलग नहीं है. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఆత్మను పరమాత్మను మనం వేరు చేయలేము. శంకరాచార్య గారు ఏదైతే చెప్పారో జీవాత్మయే పరమాత్మ, ఆ జీవుడి రూపంలో వచ్చినటువంటి పరమాత్మను మనము ఏ విధంగా దైవం నుంచి వేరు చేయగలుగుతాం? ఎందుకంటే ఇక్కడ సాయి వేరు రాముడు వేరు కాదు.
ఆత్మలన్నీ కూడా ఒకటే అయినప్పుడు, పరమాత్మ యొక్క స్వరూపం ఇక్కడ ఉన్నప్పుడు మనం రాముణ్ణి బాబాను ఏ విధంగా వేరు చేయగలుగుతాం? ఇదంతా కూడా అర్థం కానటువంటి మూర్ఖులు చేసేటువంటిది. వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఎవరైతే సాధు సత్పురుషులు ఉంటారో వారు మాత్రమే బాబాను అర్థం చేసుకోగలుగుతారు, మిగతా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే శంకరాచార్యులు చెప్పినట్టు ఈ జగతంతా మిథ్య, ఒక్క పరమాత్మ మాత్రమే సత్యం. ఎవరైతే ఈరోజు బాబాను విమర్శిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఉన్నటువంటి దుష్టాచారం వల్ల వారు చెప్పారు సాధు సత్పురుషులు మాత్రమే సద్గురువును అర్థం చేసుకోగలుగుతారని చెప్పి. ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, బాబాను అర్థం చేసుకొని ప్రేమించేటువంటి మనం అందరం కూడా ఏ స్థితిలో మనం ఉన్నామో ఎవరికి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సద్గురువు యొక్క సహచర్యంలో నుంచి ఎవరు పక్కకు తప్పుకున్నా అది మాయలో పడ్డట్టే అని చెప్పి. మరొక విషయాన్ని వీరిని అడుగుదాం. महाराज जी, आप शिरडी परिक्रमा का आप ही शासन दिया, 7 साल से वो बढ़ के जा रहे, आपका मन में कैसा आया? नहीं, बात यह है परिक्रमा जो होती है, हम जैसे पंढरपुर जाते हैं वहां भी परिक्रमा होती है, वृंदावन जाते हैं वहां भी परिक्रमा होती है, काशी जाते हैं वहां भी परिक्रमा होती है। हर जो तीर्थ क्षेत्र होते हैं या त्र्यंबकेश्वर ज्योतिर्लिंग है वहां भी ब्रह्मगिरी की परिक्रमा होती है। परिक्रमा तो सारा विश्व परिक्रमा ही करता रहता है। जैसे पृथ्वी भी अपनी ओर से परिक्रमा करती है, सूर्य की ओर से परिक्रमा करती है, हर ग्रह तारे परिक्रमा करते हैं। और भी सूक्ष्म कहा जाए तो परमाणु में जो इलेक्ट्रॉन होते हैं वो भी परिक्रमा करते हैं। तो पूरा विश्व परिक्रमा करता ही रहता है। और बात ये संसार में हम भ्रमण कर रहे हैं, 84 लाख योनियों की भी हमारी परिक्रमा चल रही है। तो यह सब परिक्रमा खत्म करने के लिए यदि ये परिक्रमा हो जाए तो बाकी सब परिक्रमा खत्म हो जाए। ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, షిరిడి పరిక్రమణకు వారే ఆదేశించారు, వారి సంకల్పమే. గ్రీన్ అండ్ క్లీన్ సొసైటీ షిరిడి వారికి వారు ఇచ్చినటువంటి సంకల్పాన్ని 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ సంకల్పం మీరు ఇచ్చారంటే చెప్తున్నారు, అనేక క్షేత్రాల్లో పరిక్రమణ జరుగుతుంది, అంతేకాదు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంసారంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడూ కూడా ఆ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు, మాయ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మాయ చుట్టూ తిరిగేటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి ఈ పరిక్రమణ, భగవంతుని యొక్క స్థానం పరిక్రమణ చేస్తే జీవుడు మాయతో సంచరించేటువంటి పరిభ్రమించేటువంటిది తొలగిపోతుందని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. నిజంగా సాధు సత్పురుషులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది, సత్సంకల్పాలను ఇవ్వడంలో. బాబాతో గంగాగిరి మహారాజ్ పరంపరకు ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి పరంపరలో కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని బాబా భక్తులకు ఇస్తున్నారు. గంగాగిరి మహారాజ్ ఆ రోజు బాబా యొక్క మహత్తును మనకు తెలియజేస్తే, ఈరోజు అదే పరంపరలో ఉన్నటువంటి రామ్గిరి మహారాజు షిరిడీ పరిక్రమణ అనేటువంటి గొప్ప వరాన్ని షిరిడీ ప్రజలకు, షిరిడీ ప్రజలతో పాటు మనందరికీ ఇచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యంలో మనల్ని భాగస్వాములు చేశారు. ఇది కేవలం సాధు సత్పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. महाराज जी, आखिरी बात है, ये कलयुग में जीव उद्धरण को क्या मार्ग है? जैसे अलग अलग युग में अलग अलग साधन बताए हैं। श्रीमद् भागवत में कहा गया है, कृतयध्यायते विष्णु त्रेतायाम यजते मखैहि द्वापारे परित्रयायाम कलौ तत् हरि कीर्तनात्। कृत युग में ध्यान, त्रेता में यज्ञ याग, द्वापार में पूजा पाठ और कलयुग में नामस्मरण। तो कलयुग का साधन नामस्मरण है। जो भी जिसको हम इष्ट मानते हैं, हमारे इष्ट का नामस्मरण करते हैं तो कलयुग में उससे कल्याण हो जाता है। और संतों में ऐसा कोई भेद होता ही नहीं, परंपराएं अलग अलग होती है, परंपरा कुछ भी हो लेकिन सिद्धांत तो सबका एक ही होता है। तो गंगागिरी महाराज का और बाबा का सिद्धांत कोई अलग नहीं है। నిజంగా ఎంత గొప్ప విషయం అంటే వారు చెప్పింది. అంటే ఈ కలియుగంలో తరించడానికి జీవుడికి ఏ మార్గం ఉందని చెప్పి నేను అడిగాను. అడిగితే వారు చెప్పినటువంటిది, అనేక యుగాల్లో అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి, కలియుగంలో మాత్రం ఒక నామ స్మరణ మాత్రమే జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. అదేవిధంగా గంగాగిరి మహారాజు, శ్రీ సాయిబాబా ఇద్దరూ కూడా ఒకే మార్గాన్ని భక్తులకు నిర్దేశించారు, అదే నామస్మరణ.
ఆ నామస్మరణ మాత్రమే జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. ఈ కలియుగంలో ఒక్క సద్గురువు మాత్రమే. ఎందుకంటే సాధు సత్పురుషులు వారి యొక్క పరంపర వేరుగా ఉండొచ్చు, వారి యొక్క అవతార కార్యాలు వేరుగా ఉండవచ్చు, కానీ అందరి యొక్క లక్ష్యం ఒకటే ఉంటుంది, తమను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ఉద్ధరణ. కాబట్టి గంగాగిరి మహారాజు అదేవిధంగా శ్రీ సాయినాథ్ మహారాజు ఇద్దరు వేరు కాదు, ఇద్దరి యొక్క లక్ష్యము ఒకటే, జీవులను ఉద్ధరించడం. ఆ జీవులను ఉద్ధరించడంలో వారు తీసుకున్నటువంటి సాధన కూడా ఒక్కటే, వారు అనుగ్రహించినటువంటి సాధన కూడా ఒక్కటే, అదే నామస్మరణ అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఓం సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం